ఆ వరుదిని పెళ్లి చేసుకోవాలని విజయ్కి ఎందుకు అనిపించింది? ఏమైపోయాడో తెలియని విజయ్ ఎన్నాళ్ళు తనతో ఉండి తనని పెళ్లి చేసుకుని మరీ ఇంటికి తీసుకొచ్చాడంటే తప్పకుండా దీని వెనక ఏదో ఉంది. నేను చేసిన తప్పులకి ఆయన ఇంట్లో నుంచి బయటకు పంపించటం ఎంతవరకు న్యాయం? శిఖరం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడి మా అక్క చనిపోయింది. నా కుటుంబం మొత్తం పోయింది. నా కుటుంబాన్ని మీలో చూసుకునే అదృష్టాన్ని నాకు ఇవ్వండి. మా అక్క పేరు కూడా అనసూయే. మీలో మా అక్కను చూసుకుంటాను. మీలో కలిసుండే అదృష్టాన్ని ఇస్తే చేసిన తప్పులు సరిదిద్దుకుంటాను. నాకు అమ్మ లేదు. అత్తైనా అమ్మైనా మీరే. మీ బిడ్డ తప్పు చేస్తే ఇలా బయట గెంటేస్తారా? తప్పుకు శిక్ష అందరూ వేస్తారు. సరిదిద్దుకునే అవకాశం కొందరే ఇస్తారు. నేను మనిషి అయ్యే అవకాశం ఇవ్వండి. ఈ ఇంటి కోడలుగా నాకు స్థానం అవసరం లేదు. ఒక పని మనిషిగా చోటివ్వండి చాలు. చోటివ్వండి చాలు. ఇస్తే మాకు ఇంట్లో ఇంత చోటు ఇవ్వండి. కుదరదు అంటే మా ఇద్దరిని ఇక్కడే చంపేయండి. చంపేయండి. ఈశ్వర్, తప్పులు సరిదిద్దుకుంటాను అంటే అవకాశం ఇవ్వడం మన ధర్మం. నాకెందుకో ఒక అవకాశం ఇద్దామనిపిస్తుందిరా. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఎంత కాదనుకున్నా వాడు తాళి కట్టాడు కాబట్టి ఆ అమ్మాయి ఇంటి కోడలురా. వాడిని చూస్తుంటే బాధేస్తుందిరా. కడుపు కోసినట్టుందిరా. రే ఈశ్వర్, ఒక్క అవకాశం ఇచ్చే చూద్దాంరా. దారి తప్పిన విజయ్నే క్షమించాం. ఎవ్వరూ లేక ఆ అమ్మాయి దారి తప్పింది. క్షమించి దారిలో పెట్టడానికి ప్రయత్నిద్దాం. అమ్మా, నీ ఇష్ట ప్రకారమే ఉండేవు.
వరుదిని జాగ్రత్తగా ఉండు. మారతావనే నమ్మకంతోనే అవకాశం ఇచ్చాం. మారితే ఉంటావు, మారకపోతే నీ కర్మ. అదుగో నా కోడలు ఈ ఇంటి పేరు నిలబెట్టడం కోసం ఒక కోడలు భర్తను మరో ఆడదానికి త్యాగం చేస్తే, ఇంటి పేరును బతికించడం కోసం రెండో భార్యగా సంతోషంగా అడుగుపెట్టింది నా చిన్న కోడలు. వాళ్ళంత గొప్పగా నువ్వు ఉండమని నేను అనడం లేదు. ఇంటి కోడళ్ల స్థాయిని దిగజార్చేలా మాత్రం బతకొద్దు. వరుధిని, నువ్వు మారవని నాకు తెలుసు. మా అమ్మ మీద ఉన్న గౌరవంతో నీకు అవకాశం ఇచ్చాను. మంచి కోడలవడానికి ప్రయత్నించు. తేడా చేసావనుకో, ఆడదానివని కూడా చూడను. ఏంటి, బాగా నటించానా? అప్పుడే ఏముంది, ముందు ముందు నా నటన చూసి నీ గుండె ఆగిపోవటం, మాట పడిపోవటం లాంటివి చాలా జరగచ్చు. నీ నటన గొప్పది కాదే, చెడులో కూడా మంచిని చూడగలిగిన వాళ్ళ సంస్కారం గొప్పది. అంటే నీ వాళ్ళు గొప్పవాళ్ళు అంటావు. సరే, గొప్పవాళ్ళ గొప్పతనం ఎక్కువ రోజులు ఉండదు. నీ గతం తెలియక నేను నిన్ను నమ్మాను. కానీ నువ్వేంటో నీ గతమేంటో తెలిసి నిన్ను క్షమించగలిగారు అంటే, వాళ్ళని చూశాక కూడా నీకు వాళ్ళని నాశనం చేయాలని ఎలా అనిపిస్తుందే? నీ వాళ్ళ మంచితనాన్ని చూడ్డానికి నేను ఇక్కడికి రాలేదు. చూడ్డానికి ప్రయత్నించు, ఖచ్చితంగా నువ్వు మారుతావు. నీ వాళ్ళని చూసినప్పుడు ఎప్పుడు నాకు వాళ్ళ మంచితనం కనిపించదు. చెట్టుకు వేలాడుతున్న మా అక్క శవం కనిపిస్తుంది. మీ వల్ల నాశనం అయిపోయిన నా కుటుంబం కనిపిస్తుంది. దిక్కు లేకుండా పోయిన నా జీవితం కనిపిస్తుంది. కనిపించేవన్నీ కారణాలు అవ్వవరుదిని. చేయని తప్పుకి నా కుటుంబం మీద అనవసరంగా పగ పెంచుకుంటున్నా. తప్పు చేశారు కనుకే పగ. తప్పు చేసిన వాళ్ళకి అది తప్పు అని ఎప్పుడూ అనిపించదు. ఆ తప్పు ఫలితాన్ని అనుభవించిన వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. తప్పు చేశారు, ఫలితం అనుభవిస్తారు.
ఈ ఇంటిని సర్వనాశనం చేయకుండా నేను ఈ గడప దాటను. నా కుటుంబాన్ని నాశనం చేయాలంటే నువ్వుండాలి. నువ్వే లేకపోతే నీ కూతురు నీకు కావాలి అంటే ఇక్కడ నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. నేను ఆడమన్నట్టు ఆడాలి. నాశనం అయిపోతున్న నీ కుటుంబాన్ని కన్నీళ్లతో చూస్తూ నాకు సహకరించటం తప్ప నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. వద్దు, నా కూతురు నాకొద్దు, నా చావే నీకు కావాలి అంటావా? రా, చంపు, చంపు. నీ అడుగు అలాగే వెనక్కి పడాలి. నువ్విలాగే నిస్సహాయంగా ఉండాలి. నీ ఇల్లు నీ వాళ్ళు మాత్రమే బాధపడతారు. ముందుకి అడుగు వెయ్యాలి, నన్నేదో చెయ్యాలి అన్న ఆలోచన వచ్చిన మరుక్షణమే నీ సుమతిలాగే జూనియర్ సుమతి కూడా జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అమ్మా అనసూయ, ఇందాక నుంచి చూస్తున్నాను, నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఇంకెవరి కోసం? ఆ చిన్ని కోసం. ఒక పని మీద పంపిస్తే వెంటనే రాదుగా. దారిలో ఎక్కడ పెత్తనాలు చేస్తుందో ఏంటో. దాన్ని ఎక్కడికి పంపించావమ్మా? ఎక్కడికో పంపించారులేండి. అన్నీ కావాలి మీకు, అసలు మాత్రం పట్టించుకోరు. అటు తిరిగి ఇటు తిరిగి నా మీద పడతావేంటి? నేనేం పట్టించుకోలేదు చెప్పు. ఏం పట్టించుకున్నారు చెప్పండి. కోడలు నెల తప్పిందే, అవి తినాలి ఇవి తినాలి అని చెప్పడం గాని, కడుపులో బిడ్డ బలంగా అందంగా పుట్టడానికి ఏం చేయాలని గాని పట్టించుకున్నారా? అవకాశం నువ్వు నాకు ఇస్తేగా. 5 నిమిషాలన్నా గౌతము నువ్వు వదిలిపెడుతున్నావా? ఓసై, ఎంతసేపు అయింది నేను పంపించి? నన్నేం చేయమంటారండి? తోటలో ఎవరూ కనిపించలేదు. నేనే చెట్టెక్కి కోసుకొస్తున్నాను, అందుకే ఆలస్యమైంది. చిన్ని, ఏంటి అవి? అవి నేను చెప్తానులేండి. నువ్వు వెళ్ళి శుభ్రంగా కడిగి కోసి తీసుకురా. అలాగే. కొయ్యడాలు కడగడాలు ఏంటమ్మా? ఏవి పెడితే అవి గర్భిణీ స్త్రీలకు పెట్టకూడదు. ఏం పెట్టచ్చో చెప్పరు గాని ఈ సలహాలకేం తక్కువ లేదు.
ఓహో పులుపు తినిపిస్తున్నావా? ఆ పులిపే. కడుపుతో ఉన్న వాళ్ళు తింటే మంచిదటగా, అందుకే తెప్పించాను. ఇదిగో నువ్వు తిను. ఎందుకక్క ఇవన్నీ? ఆ మొహమాటం మాటలు మాట్లాడే గౌతమి, నీకు పులుపు తినాలనిపిస్తుంది. ఆ విషయం నాకు తెలుసు. అందుకే మన తోటలోని ఉత్తరపు చెట్టుకాయ బాగా పుల్లగా ఉంటుందని చిన్నిని పంపించి కొయించి తెప్పించాను. తిను. ఇదిగో. మొత్తానికి కడుపుతో ఉన్నవాళ్ళు ఏం తినాలో ఏం తినకూడదో అన్నీ బాగానే తెలుసుకున్నావు. మన చెట్టు ఎండిపోయినా పక్క చెట్టు పచ్చగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలిగా. నా మాటలకేం గాని నువ్వు తిను. ఇదిగో గౌతమి, నేనేదో నవ్వుతుంటాను, ఏడుస్తుంటాను. అవన్నీ పట్టించుకుంటే ఎలా? నువ్వెప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండాలి. నా బిడ్డకి బలం అదే. తిను తిను. అభిమానాలు పెరిగితే బంధాలు గట్టి పడతాయి. ఇల్లు కూల్చడానికి పగలగొట్టాలి కాని ఇటుకలు పేర్చకూడదు. పగల కొడతాను. ఒక్కొక్క ఇటుక పగల కొట్టి ఈ ఇంటి పునాదుల్ని పెకలిస్తాను. వరుదిని అశోక్ చేతిలో కీలు బొమ్మ సార్. ఇతను చెప్పినట్టే చేస్తుంది. మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి అది ఇక్కడికి వచ్చింది సార్. ఇస్తే మాకు ఇంట్లో ఇంత చోటు ఇవ్వండి. కుదరదు అంటే మా ఇద్దరిని ఇక్కడే చంపేయండి. రే ఈశ్వర్, ఒక్క అవకాశం ఇచ్చే చూద్దాంరా. తప్పు చేసి తలంచుకోవటం ఎందుకురా? తనని తీసుకురావడం తప్పని నాకు తెలీదన్నయ్య. తన గతం అలాంటిదిరా. ఎప్పుడూ మిమ్మల్ని బాధ పెట్టడం తప్ప ఏ రోజు మిమ్మల్ని సంతోషంగా ఉంచింది లేదు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించకరా. తప్పో ఒప్పో తను ఈరోజు నీ భార్య. నీ భార్యగా తను కూడా క్షమించక తప్పదు. నాకన్నా ముందు పుట్టావు. నేను అన్ని విషయాల్లో వెనకబడిపోయాను అనుకునేవాణ్ణి. అప్పట్లో మీ పట్ల దారుణంగా ప్రవర్తించేవాణ్ణి. తప్పటడుగులు వేస్తుంటే వేలు పెట్టి నడిపించిన వాడిని. తప్పు చేసేవని ఆ వేలు వదిలేస్తే నేను అన్నయ్యని ఎలా అవుతాను రా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వు నా తమ్ముడు వేరా. ఇప్పటికైనా కలుస్తుందో అని వచ్చావు. చాలా సంతోషం రా. కానీ వరుదిని విషయంలో ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారన్నయ్య. విజయ్, మనిషిని బ్రతికించే ప్రకృతే మారిపోతుందిరా. మనుషులు మారరా. నీతో పాటు రక్తం పంచుకొని పుట్టగలిగానే కాని నీ మంచి మనసుని ఎందుకన్నయ్య పంచుకోలేకపోయాను. రే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా నాతో పాటు ఇంటి బాధ్యతలు చూసుకో. చాలన్నయ్య, ఈ ఒక్క మాట చాలు. విజయ్, ఇక నుంచి నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు. ఏదైనా చేయాలనుకుంటే నాతో చెప్పు. నీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను. నాకు మంచి జరగాలని ఆశీర్వదించన్నయ్య. మంచిగా బ్రతకాలనుకున్నానన్నయ్య.
కానీ బ్రతకనివ్వడం లేదు. ఒకప్పుడు తెలియక తప్పులు చేస్తే ఇప్పుడు తెలిసి చేస్తున్నాను. నన్ను క్షమించండి. మంచి మనసును సొంతం చేసుకోవటం కంటే గొప్ప విషయం మరొకటి లేదురా. తెలియక ఏదైనా తప్పులు చేస్తే కోప్పడకండి అన్నయ్య. ప్రేమగా దగ్గరికి తీసుకోండి. రే విజయ్, వెళ్ళి భోంచేసిరా. ఆను 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 ఆగండమ్మా. అమ్మా, ఆ ముద్దేదో నిలతప్పిన చిన్నమ్మగారి చేత్తో పెట్టమని చెప్పమ్మా.